అనవసరంగా గతం గురించి ఆలోచించొద్దు, అనవసరంగా గతాన్ని తవ్వే ప్రయత్నము చేయొద్దు. మీరు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఎదుట పెద్ద గ్లాస్ ఉంటుంది. ఫ్రంట్ సీట్లో మీరు కూర్చున్నారు అనుకోండి, మీ ఎదుట పెద్ద గ్లాస్ ఉంటుంది. ఎందుకని? ముందుకు చూడడానికి. అదే సమయంలో చిన్న మిర్రర్ ఉంటుంది. అదేం చెప్పండి? రేర్ మిర్రర్. చిన్న గ్లాస్ ఉంటుంది, చిన్న మిర్రర్ ఉంటుంది. అది దేనికోసమయ్యా అంటే వెనక జరుగుతుంది ఏమిటో, వెనక ఉన్నదేమిటో చూడడానికి. ఇప్పుడు వాస్తవంగా మీరు ముందుకు సాగాలి అని అంటే పెద్ద గ్లాసులోంచి చూడాలా, లేక చిన్న గ్లాసును చూసుకుంటూ వెళ్ళాలా? మీరు చెప్పండి, ఏం చేయాలో? ముందుకు వెళ్ళాలి అని అంటే ముందు గ్లాస్నే చూడాలి. కానీ వెనక ఆ చిన్న గ్లాస్ ఎందుకు ఆ మిర్రర్ ఎందుకు పెట్టారయ్యా అంటే నీ వెనక ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, నువ్వు ఏ ఏ ప్రాంతాన్ని దాటుకుంటూ వస్తున్నావో, ఎవరెవరిని దాటుకుంటూ వస్తున్నావో గమనించటానికి మాత్రమే ఆ మిర్రర్ పెట్టబడింది. ఎస్, ఏ కష్టం గుండా వచ్చావో, ఏ సమస్యలు గుండా వచ్చావో, ఏ స్థితి గుండా నువ్వు బయటకు వచ్చావో ఒకసారి వెనక చూసి ప్రభువుకు కృతజ్ఞతలు కలిగి జీవించడానికే దేవుడు నీకు వెనక్కి చూడమంటున్నాడు తప్ప నీ గత జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఆ వ్యక్తి నన్ను దగా చేశాడు, వాళ్ళు ఆ విధంగా చీట్ చేశారు, నా బ్రతుకులో నేనేమి సాధించాను అని చెప్పి నీ గతాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడడానికి వీలు లేదో. గతంలో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న అపాయాలను చూసి, అవమానాలను చూసి, అపనిందలను చూసి నువ్వు నిరుత్సాహపడిపోవడానికి, నిరాశ పడిపోవడానికి వీలేదో. ఎందుకయ్యా అంటే దేవుడు నీకు అద్భుతమైన భవిష్యత్తును ఆయన ప్రణాళిక రచించి ఉన్నాడు. కాబట్టి 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి? మునపటి సంగతులు జ్ఞాపకము చేసుకొనకుడి. 43వ అధ్యాయము యెషయా గ్రంథము ఈ మాట రాయబడింది, చదువుతున్నాను. 18వ వచనము. మునపటి వాటిని జ్ఞాపకం చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, ఇప్పుడే అది ప్రారంభం కాబోతుంది. ఏమిటా నూతన క్రియ అంటే నేను అరణ్యములో త్రోవ కలుగ చేయబోతున్నాను. నాకు ఏ మార్గం కనిపించటం లేదు, ఉద్యోగం దొరికే మార్గం కనిపించటం లేదు, కుటుంబాన్ని పోషించుకునే మార్గం కనిపించటం లేదు, ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించటం లేదు, ఉన్న రోగం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు, అంత అగోచరంగా ఉంది, అంత అయోమయంగా ఉంది, నాకేం మార్గము కనిపించటం లేదు అని చెప్పి అల్లాడిపోతున్న సహోదరి సహోదరుడు, నా ప్రభువు సెలవిస్తున్నాడు, నేను నీ ఎదుట అరణ్యములో మార్గాన్ని తెరవబోతున్నాను అని దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు.